హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడున్న హీరోల పైన ఎందుకు నెగిటివ్ టాక్ వస్తుంది? సాధారణంగా నెగిటివ్ టాక్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక సినిమా బాగోకపోయినా, లేదంటే సినిమాలో హీరో క్యారెక్టర్ సూట్ అవ్వకపోయినా నెగిటివ్ టాక్ వస్తుంది. అయితే ఆ నెగిటివ్ టాక్ వల్ల హీరోల నుండి వచ్చే సినిమాల మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అది కూడా మీకు తెలుసు. హీరోలు అందరూ బాగానే ఉంటారు, కానీ ఫ్యాన్స్ మధ్య మాత్రం బాగా రచ్చ జరుగుతుంది. ఈ మధ్య ఎక్కువగా నెగిటివ్ టాక్ వచ్చింది అల్లు అర్జున్ గారి మీద మాత్రమే. ఎందుకు అలా నెగిటివ్ టాక్ వచ్చిందో మీకు తెలుసు. అల్లు అర్జున్ గారు పొలిటికల్గా వైసీపీ లీడర్ని సపోర్ట్ చేశారు. అది పవన్ ఫ్యాన్స్కి నచ్చకపోవడంతో ఎక్కువ అల్లు అర్జున్ మీద నెగిటివ్ పెరిగిపోయింది. పోనీ ఎలక్షన్స్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది, కానీ మళ్ళీ అల్లు అర్జున్ గారు మొన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లోని చేసిన మాటలకు పవన్ ఫ్యాన్స్కి ఇంకా జీర్ణించుకోలేకపోయి, ఇంకా పవన్ ఫ్యాన్స్కి అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ట్విట్టర్లోని అలాగే ఫేస్బుక్లోని చాలా ఫ్యాన్స్ మధ్య వార్ అయితే జరిగింది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకలోని పర్యటించినప్పుడు సినిమాలను ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలు అల్లు అర్జున్ని అనకపోయినా, కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం మళ్ళీ పవన్ కళ్యాణ్ మాటలకు రీకౌంటర్ ఇస్తూ పవన్ని విమర్శించారు. మళ్ళీ పవన్ ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్య వార్ అయితే జరుగుతుంది. అల్లు అర్జున్ మీద నెగిటివ్ టాక్ రావడం వల్లే పుష్ప 2 వాయిదా పడిందని చాలా రూమర్స్ జరుగుతున్నాయి. అది ఎంతవరకు నిజమో మరి చూడాలి. మరి పుష్ప 2 వస్తుందా లేదా అన్నది కొంతమందికి డౌట్ అయితే పడుతుంది. ఆ తర్వాత మంచు విష్ణు, అవును, మా ఎలక్షన్లో చేసిన మాటలకు అలాగే పవన్ ఉద్దేశించి చేసిన మాటలకు మంచు విష్ణు మీద చాలా ట్రోల్స్ అయితే వచ్చాయి. అది అలా కొద్దిగా పెరిగితో నెగిటివ్ టాక్గా మారింది. అయితే అది ఎంత అంటే తను చేసిన ప్రతి సినిమాలు డిజాస్టర్ అయ్యే విధంగా నెగిటివ్ టాక్ అయితే వచ్చింది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మా నాన్న అంటూ స్పీచ్లు స్టార్ట్ చేయడం, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా వాళ్ళ నాన్న టాపిక్ తేవడం, ట్రోలర్స్కి అడ్డంగా దొరికిపోయాడు. ఇలాంటివి చాలా జరిగాయి. కానీ ఇప్పుడు కొంచెం నెగిటివ్ టాక్ అయితే తగ్గింది. మరి కన్నప్పతో అయినా గట్టి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. తర్వాత విజయ్ దేవరకొండ, అవును, ముందు నుండి అసలు నెగిటివ్ టాకే రాలేదు. అయితే విజయ్ తన సినిమా ప్రమోషన్స్లో చేసిన కొన్ని మాటలకు నేను కొత్త డైరెక్టర్లతో పనిచేయను, అలాగే ఈ సినిమా 200 కోట్లు వస్తుంది, సినిమా రిలీజ్ కాకముందే పాన్ ఇండియాగా హిట్ అయిపోతుంది, ఇలా కొన్ని మాటలకి ట్రోలర్స్ కళ్ళల్లో పడ్డాడు అంతే. ఇంకా తాను చేసిన ప్రతి సినిమాకి ట్రోల్స్ రావడం, నెగిటివ్ ఎక్కువైపోయింది. అయితే కల్కిలో కూడా తన క్యారెక్టర్ బాగుంది, కానీ డబ్బింగ్ అయితే సూట్ కాలేదు. చాలా నెగిటివ్ అయితే వచ్చిన ప్రభాస్ వల్ల సేఫ్ అయ్యాడు. కొన్ని రూమర్స్ వస్తున్నాయి, అది ఎంతవరకు నిజమో చూడాలి. మరి ట్రోల్స్ అన్నవి నవ్వుకోవడానికి మాత్రమే, కానీ ఫ్యాన్స్ని అవి సీరియస్గా తీసుకొని ట్విట్టర్లోని ఫేస్బుక్లోని మాత్రం వార్ పెట్టుకుంటున్నారు. ఈ ట్రోల్స్ ఎప్పుడు ఆగుతాయో మరి చూడాలి. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ తెలుగు ఛానల్.